శనిసింగణాపూర్ క్షేత్రం ఓ చిన్న గ్రామం. కేవలం 3000 మంది జనాభాకు పరిమితమైన ఈ దివ్యక్షేత్రం శనిదేవుని లీలా విశేషాలకు వేదికలా నిలిచింది. పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా ఆలయ ముఖద్వారం దర్శనమిస్తుంది. అత్యంత అధునాతనంగా దర్శనమిచ్చే ఈ ద్వారం ఇటీవల నిర్మించింది. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం శనీశ్వరాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణం ముందు భాగంలో భక్తులకు ఓ త్రిశూలము దర్శనమిస్తుంది. స్వామివారికి కొబ్బరికాయలు, నల్లగుడ్డ, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించుకునే భక్తులు ఈ త్రిశూలం దగ్గర తమ పూజాద్రవ్యాలను భక్తితో సమర్పించుకుంటారు. శనిసింగణాపూర్లో శనిదేవుణ్ణి నేరుగా దర్శించుకునే భాగ్యం ఒక్క పురుషులకు మాత్రమే ఉంటుంది. వారు కూడా శుచిశుభ్రతలను పాటిస్తూ కాషాయ వస్త్రాలను ధరించి స్వామి దర్శనానికి వెళ్లాల్సుంటుంది. అయితే మహిళా భక్తులు మాత్రం స్వామిని దూరం నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది. నవగ్రహాది దేవతలలో శనీశ్వరుడికి ఓ విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తాడు. మనిషి కష్టాలతో ఉన్నప్పుడే ఆత్మశక్తిని గ్రహించి అజ్ఞానాంధకారాన్ని విడిచిపెడతాడు. దైవం విలువ తెలుసుకుని మసులుకుంటాడు. ఆ కారణంగానే మనిషికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి శని కష్టాలు పెడతాడని చెబుతారు. అలాగే పూర్వపు జన్మలో చేసిన పుణ్యఫలాలను అనుసరించే శనీశ్వరుడు మనిషికి యోగ ఫలితాలనిస్తాడంటారు. త్రిశూలం దగ్గర పూజాద్రవ్యాలను సమర్పించుకున్న భక్తులు శనిదేవుని స్మరించుకుంటూ స్వామి దర్శనం కోసం వరసలో నిలబడతారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్రంలో శనిదేవుని నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. శనీశ్వర స్వామి వారు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం శనిసింగణాపూర్లోకి ప్రవేశించే పనస్వానాకు విపరీతంగా వరదలొచ్చాయట. ఆ వరదల్లో ఓ దివ్యమైన విగ్రహం కొట్టుకుని వచ్చిందట. కొట్టుకొచ్చిన ఈ విగ్రహం గ్రామంలోని ఓ పరిమి చెట్టులో కూరుకుపోయిందట. ఒకరోజు మేకలు కాచుకుంటూ అటుగా వచ్చిన యువకులు పరిమి చెట్టులో కూరుకుపోయిన విగ్రహాన్ని చూడడానికి కర్రతో విగ్రహాన్ని జరిపే ప్రయత్నం చేశారట. అయితే ఆశ్చర్యంగా ఆ విగ్రహం నుంచి రక్తం స్రవించడం మొదలుపెట్టిందట. ఈ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయిన ఆ కాపరులు వెంటనే గ్రామంలోకి వెళ్ళి గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని చెప్పారట. గ్రామ పెద్దలు హుటాహుటిన ఆ ప్రదేశానికి వెళ్ళి విగ్రహాన్ని ఎత్తే ప్రయత్నం చేసి విఫలమయ్యారట. ఆ రాత్రికి ఆ గ్రామంలోని ఓ భక్తునికి కలలో శనీశ్వరుడు కనిపించి తాను ఈ గ్రామంలో ఉన్నానని తనను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెప్పాడట. ఆ మర్నాడు ఆ భక్తుడు ఓ ఎడ్ల బండిని గ్రామస్తుల సహాయంతో తోడ్కొనిపోయి విగ్రహాన్ని పైకి తీసే ప్రయత్నం చేయగా అది కదల్లేదట. దాంతో ఆ భక్తుడు నిరాశగా వెనుక తిరిగాడట. మరునాడు ఆ భక్తునికి మేనమామ, మేనల్లుడు వరుసయ్యేవారు వెళ్ళి పరిమి చెట్టును తొలగిస్తే విగ్రహం వస్తుందని శనిదేవుడు కలలో చెప్పాడట. ఆ భక్తుడు శనిదేవుని కలలో చెప్పినట్లు విధంగానే చేసి విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించాడట.